శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయిబాబాను సేవించడం ఎందుకు అనేటువంటి గ్రంథాన్ని మనం చదువుకుంటున్నాం. రచన పూజ్య ఆచార్య శ్రీ కిరాల భరద్వాజ మాస్టర్ గారు. శ్రీ సాయిబాబాను సేవించడం ఎందుకు మనం నిన్న ఈ గ్రంథాన్ని మొదలుపెట్టి కొద్దిగా చెప్పుకోవడం జరిగింది. ఆధ్యాత్మిక జీవితానికి అంతటికీ మహనీయులు మూల స్తంభాల వంటి వారు అని చెప్పుకున్నాం. జాతికి అంతటికీ వారే కేవలం ప్రాకృతికమో పాశవికమో అయిన జీవితానికంటే అత్యున్నతమైనది, చాలా గొప్పది, శాశ్వత దుఃఖరహితమైన జీవితం ఒకటి ఉందని తెలిపిన వాళ్ళు మహనీయులు. వారి వల్లనే మనకి తెలిసిందనమాట. ఈ వేదాలు ఇవన్నీ కూడా అట్టి మహనీయుల తపఫలితంగానే వచ్చాయి. ఇలా సకల శాస్త్రాలు ఇవన్నీ వారి నుంచి వచ్చినవే. వాళ్ళు ఇట్టి ఆధ్యాత్మిక జీవితానికి ఒక అత్యావశ్యకమైన పంథాని ఆదేశించారు. మళ్ళీ కాలగతిలో అది అనేక మంది ధీరులు ఆ పంథాని తొక్కి మళ్ళీ అత్యున్నతమైన ఆధ్యాత్మిక శిఖరాన్ని అందుకొని ఆత్మవిద్య అనేది ఎంత వాస్తవమో ఎంత గొప్పదో మనకు రుజువు చేసి మనల్ని ప్రోత్సహిస్తున్నారు. మనలో కనుకనే నిత్యము మనలో అజ్ఞాతంగా ఉండిపోయిన ఆత్మ కంటే కూడా దీనిని గురించి మనకి తెలిపి పరమశ్రేయస్సు చేకూర్చిన అట్టి సద్గురువులే మనకు అధికులని చెప్పాలి. ఏదైతే చక్కటి మంచి మార్గమో, ఏదైతే మంచి పందానో అది మనం ఈ ప్రాకృతిక పాశవిక జీవితం నుంచి ఇటు రావడం కోసం అని చెప్పి ఈ సద్గురువులు వచ్చి మనల్ని ఆ మంచి మార్గంలో మనని నడిపిస్తూ ఉంటారన్నమాట. మళ్ళీ ఈ శాస్త్రాలు ఎంత చదువుకున్నా ఇదేదో మనకి అర్థమయ్యేది ఆచరించేది లేకుండా అయిపోతుంది కాలక్రమేణా. అప్పుడు ఏమవుతుంది, ఈ శాస్త్రాలు సరైన విధంగా మనకి వివరించడానికి మళ్ళీ ఈ సద్గురువులు మహనీయులు వీళ్ళే మనకి అవసరం అవుతూ ఉంటారనమాట. వీరు వారి బోధ ద్వారా లీలలతోటి వాళ్ళ సాంగత్యం తోటి మనల్ని మళ్ళీ సన్మార్గంలో నడిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ మహనీయుల్లో మనం చూసేది ఏంటంటే, మన ఇలా ప్రపంచంలో వేర్వేరు దేశకాలాల అనుగుణంగా ఉత్పన్నమైన వివిధ మత సాంప్రదాయాల్లోని బాహ్యాచార భేదాల వలన వాటిని అనుసరించే మానవుల మధ్య వారి అజ్ఞానం వలన ఏర్పడే ద్వేషాన్ని రూపుమాపి సర్వమతాల సామరస్యాన్ని మనకు అధికారపూర్వకంగా నిరూపించగలవారే మహనీయులు. అంటే అన్ని మతాలు సామరస్యం అన్నమాట. సామరస్యంగా ఉండడం అనేది వారు నిరూపిస్తారు. అట్లాంటి వాళ్ళే మహనీయులు. అంటే అన్ని మతాలని వాళ్ళు ఆదరిస్తారు. అన్ని మతాల భక్తులు వారి దగ్గర ఉంటారన్నమాట. ఇలా మనం ఎన్నో విషయాలను మనం నిన్న చర్చించుకున్నాం. ధ్యానానికి మూలం గురువు యొక్క మూర్తి, ఆయన యొక్క ఉన్నత స్థితియే పూజకి మూలము, వారి వాక్యమే మంత్రానికి మూలము, వారి కృపయే దుఃఖ విముక్తికి కారణం అని చెప్పి మనం చదువుకున్నాం. ఈరోజు మిగిలింది మనం చదువుకుందాం. ఇలా మానవ జాతి అంతటికీ సమిష్టిగానే కాక ప్రతి వ్యక్తికి కూడా నిజమైన ఆత్మోద్ధరణకు గురువే మూలం. మనలోని పరమాత్మతత్వాన్ని మన నుండి మరుగుపరిచే అజ్ఞానం 3 విధములని శృతి చెప్తోంది. ఇలా ఏంటంటే మానవ జాతి అంతటికీ సమిష్టిగానే కాకుండా ప్రతి వ్యక్తికి కూడా ఆత్మోద్ధరణకు గురువే మూలం. గురువు వల్లనే మనం సమిష్టిగా కానీ వ్యక్తిగతంగా కానీ మనం మంచి మార్గంలో నడవడానికి సద్గురువే మూలం అన్నమాట అండి. మనలోని పరమాత్మతత్వాన్ని మన నుండి మరుగుపరిచే అజ్ఞానం 3 విధాలుగా ఉంటుంది అని శృతుల్లో చెప్పబడిందిట. మన నుంచి పరమాత్మతత్వాన్ని అందరిలోనూ ఆయనే ఉన్నా సరే మనలో ఆ తత్వం ఏదైతే ఉండదో దాన్ని మరుగుపరిచే అజ్ఞానం ఎందుకు అలా మరుగుపడుతుంది, మనకెందుకు అనుభవం కావట్లేదు
అనేది ఆ అజ్ఞానం 3 రకాలుగా ఉంటుంటుంది. ఒకటోది కామాది మలదోషము, 2 విక్షేప దోషము, 3 ఆవరణ దోషం. ఈ 3 రకాల దోషాల వలన మనలో ఆ పరమాత్మతత్వం అనేది మరుగున పడిపోతూ ఉంటుంది. అజ్ఞానం వలన మరుగుపడిపోతూ ఉంటుంది. కామాది మలదోషం ఒకటి అంటే నాకు ఇవి తెలిసినంతలో చెప్తానండి. ఏదైనా పొరపాట్లు ఉంటే నన్ను మన్నించాలి. ఎందుకంటే ఇది ఒకసారి ఎప్పుడో సాయిబాబా మ్యాగజైన్లో చదివాను. తర్వాత అదే నాకు ఎక్కడ కనబడలేదు. ఎప్పుడో చాలా కాలం క్రితం చదివాను. నాకు మళ్ళీ అక్కడ కనబడలేదు అది. సో ఏదో నాకు తెలిసినంతవరకు చెప్తాను. ఏదైనా పొరపాట్లు ఉంటే మన్నించండి. ఇది కామాది మలదోషము. మనకి కామము మొదలైన వికారాల వల్ల మన మనస్సు, బుద్ధి ఇవన్నీ కలుషితం అవుతాయి అన్నమాట. అది మనకి తెలుసు కదండి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము ఇవన్నీ వీటి వలన ఏమవుతుంది, మన మనస్సు, బుద్ధి ఇవన్నీ కలుషితం అయిపోతాయి. మనకి అరిషడ్ వర్గాలు అంటారు కదా, వీటి వలన మన మనస్సు కలుషితం అయిపోయి ఇంకా మనం ఇష్టం వచ్చినట్టు అన్నమాట ప్రవర్తించడానికి అవన్నీ అటే తోస్తూ ఉంటాయి మనల్ని. కామం అంటే తెలుసు కదండి, డిజైర్, కావాలన్న కోరిక. నాకు ఇంకా డబ్బు కావాలి, లేకపోతే నాకు ఇంకా ఇదేదో కావాలి, ఇంకా అదేదో కావాలి, కోరిక, కామం. తర్వాత క్రోధం మనకు తెలిసిందే, యాంగర్, కోపం. లోభము, గ్రీడ్, ఇంకా చాలదు, వాడికి ఉన్న చాలదు, ఇంకా ఏదో కదా. మోహం అంటే అటాచ్మెంట్ అన్నమాట. ఇంకా అది ఎట్లాగైనా కావచ్చు. అది ఒక వ్యక్తి మీద కావచ్చు, వస్తువు మీద కావచ్చు. ఇది నాది అనేటువంటి అటాచ్మెంట్, అది మోహం. ఇది నాదే అంటాడు, ఎవడికెవడు ఇంకా మోహం. తర్వాత మదం అంటే ఇవన్నీ మనిషికి డబ్బు వలన, లేకపోతే వాడికి ఉన్న ఏదో స్టేటస్, వీటన్నిటికీ ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి మంచి గర్వం తలకెక్కుతుందనమాట. తనకున్న హోదాకో, లేకపోతే మంచి విద్యావంతుడనో, లేకపోతే బాగా డబ్బున్నవాడినో, వీటి వలన వచ్చేది మదం, ప్రైడ్ అంటారు అది. తర్వాత మాత్సర్యం, జలసి. ఈ జలసి ఏంటంటే ఎవరికైనా ఉంటే ఓర్చుకోలేకపోవడం, ఎట్లా వస్తుంది తెలుసు కదా మనకి. చెప్తారు లీలామృతంలో, అసూయని జయించడం చాలా తేలికై, ఎవరు ఇంకొకరికి వస్తే మనకే లభించినట్టుగా ఆనందిద్దాం, వాళ్ళు చేసుకున్నది వాళ్ళకు వచ్చింది, లేదా మనము అట్లాంటి ఫలితాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం, అంతేగాని అక్కడ అసూయ పడడం అనేది ఉండకూడదు అని చెప్తూ ఉంటారు బాబా. మనకి లీలామృతంలో ఉంటుంది అది, జలసి అన్నమాట. ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే మన మనస్సు, బుద్ధి కలుషితం అయిపోతూ ఉంటుంది. అయిపోయి మన లోపల ఉన్న ఆ భగవతత్వం ఏదైతే అందరిలోనూ ఉంటుంది, అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు కదా, ఆ భగవతత్వం ఏదైతే మనలో ఉందో వీటన్నిటి వల్ల అది కలుషితం అయిపోయి మనకి అనుభవానికి రాదు. అజ్ఞానం పేరుకుపోయి అనుభవానికి రాదనమాట మనకి. తర్వాత అవన్నీ లేవు కాబట్టే మాస్టర్ గారు కానీ అమ్మగారు కానీ అట్లా ఉన్నారు అక్కడ. మనకి ఇవన్నీ పేరుకుపోయాయి మనలో. మనకి ఇది చూడండి, ఇది గురుచరిత్రలో ఉంటుంది అనసూయాదేవి గురించి. ఆవిడ అసూయను జయించిందిట ఆవిడ, అందుకని అనసూయ అనే పేరు వచ్చిందిట. అసూయ అనే గుణాన్ని ఆవిడ జయించేసింది. ఆవిడకి అసలు అసూయ అన్నదే లేదుట ఆవిడకి, చూడండి. అందుకనే ఆవిడకి అనసూయ అనే పేరు వచ్చింది అలా. తర్వాత విక్షేప దోషం. ఈ కామాది మలాల వలన ఏమవుతుందంటే మన మనస్సు ఎప్పుడూ నిలకడగా ఉండదు. ఏ ఒక్కదాని మీద దృష్టి పెట్టలేం, మనం ఉంచలేం. దేని మీదైనా ఉంచగలమండి, కాసేపైనా మన మనస్సుని ఎటో పోతూ ఉంటుంది, దాని ఇష్టం. ఇంకా కాసేపు ఇది అంటుంది, కాసేపు అది అంటుంది కదా. నిరంతరం దీనివల్ల ఏమవుతుంది, మనకి నిరంతరం అశాంతి, ఆందోళన, ఇవన్నీ. హాయిగా ఉండలేం, ఎప్పుడూ అశాంతిగానే ఉంటాం మనం. దేనికో దానికి అనమాట అశాంతి, శాంతిగా ఉండం.
ఇది మన మనస్సుని దేని మీద ఉంచనివ్వదు. అందుకే కదా ధ్యానానికి కూర్చున్నాం అనుకోండి, చేయగలమా మనం కదా? ఎటో వస్తుంటే అందరూ అంటూ ఉంటారు, ధ్యానానికి కూర్చుంటే ఏదో ఆలోచనలు వస్తున్నాయి. ఇవన్నీ అందరికీ కామన్ ప్రాబ్లం కదా, చేయలేకపోతున్నాం. ఇవన్నీ ఎందుకంటే మన మనసుని ఒక దాని మీద నిలకడగా ఉంచలేం. మనం ఎప్పుడు నిలకడగా ఉండదు మన మనస్సు. అసలు అది ఎందుకు జరుగుతుందంటే ఆ పైన చెప్పిన కామాది మల దోషాలు కారణం. వాటి వల్ల ఇలా ఒకదాని నుంచి ఒకటి లింక్ అన్నమాట అండి. అవి ఉండడం వలన మనకి మనసు నిలకడగా ఉండకపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అది తర్వాత ఆవరణ దోషం. ఇవి మనలోని అసలైన జ్ఞానాన్ని కప్పివేసి అజ్ఞానంలో ఉంచుతుంది. మనలో జ్ఞానం ఏదైతే స్వతహాగా ఉన్నదో దాన్ని కప్పేస్తూ ఉంటుంది, కప్పబడిపోతుంది. మనలో అజ్ఞానమే పనిచేస్తూ ఉంటుంది. దీన్నే ఆవరణ దోషం అంటారనమాట. ఇదంతా వివరంగా నాకు ఇంకా తెలీదు. ఇది ఆవరణ దోషం గురించి కొద్దిగా అంతే, అంతకు మించి నాకు వివరణ తెలీదు. సో నాకు తెలిసినంతవరకు చెప్పాను ఇది. సో ఇలాగా మానవులకి ఏమవుతుందంటే మనకి కామాది మల దోషాలు, విక్షేప దోషాలు, ఆవరణ దోషాలు, వీటిని నిష్కామముగా ధర్మ విహిత కర్మలను ఆచరించడం వల్ల ఈ మొదటిది కామాది మల దోషం పోవాలంటే ఏం చేయాలట? నిష్కామంగా దేన్ని మనం ఆ ఫలితాన్ని ఆశించకుండా దేన్ని ధర్మ విహిత కర్మలను ఆచరించడం వలన మొదటిది దోషాన్ని తొలగించుకోవచ్చుటండి. మొదటి దోషం పోతుంది అట్లా చేస్తే. దేన్ని ఆశించకుండా మనం ధర్మంగా కర్మలను ఆచరిస్తూ ఉండాలి. అప్పుడు మొదటిది పోతుంది దోషం. ఇష్టదేవతోపాసన వల్ల రెండో దోషం తొలగుతాయి. ఇష్టదేవతని ఆరాధించడం వలన, లేకపోతే సద్గురుమూర్తిని మనం ఆరాధించడం, వీటి వలన మనకి రెండో దోషం పోతుందన్నమాట. మనస్సు నిశ్చలం అవుతూ ఉంటుంది. ఒక దాని మీద మనం దృష్టి పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత మూడోది ఏంటంటే, తర్వాత ఆత్మవేత్తను ముముక్షువును ఆశ్రయించి వారి సేవ, సాంగత్యము, బోధ, కృప వలన మూడో దోషాన్ని నివారించుకొని ఆత్మజ్ఞానాన్ని పొందాలని శాస్త్రం. తర్వాత ఏంటంటే మనకి అజ్ఞానం కప్పిబడిపోయి ఉంది, లోపల ఉన్న జ్ఞానం మనకి తెలియడం లేదు. అందుకని ఏం చేయాలి? ఆ దోషానికి, ఆవరణ దోష నివారణకి ఆత్మవేత్తను ముముక్షువు ఆశ్రయించి, ఆత్మవేత్తను ఎవరిని పడితే వాళ్ళని కాదండి, ఎవరైతే పూర్ణులో, ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొంది ఉన్నారో అట్టి వారిని ఆశ్రయించి వారి సేవ చేయాలట. తర్వాత వారితో సాంగత్యం ఉండాలి, వారి బోధ, వారి కృప, వీటి వలన మూడో దోషాన్ని నివారించుకొని అప్పుడు మూడో దోషం కూడా నివారణ అయిపోతుంది. నివారించుకుని ఆత్మజ్ఞానాన్ని పొందాలని శాస్త్రం. ఇవన్నీ నివారణ, ఈ మూడు దోషాల నివారణ అయిపోతే ఆత్మజ్ఞానం వస్తుంట. అప్పుడు ఆత్మజ్ఞానాన్ని పొందడం అనేది జరుగుతుందట. ఇంత ప్రాసెస్ అంటే ఆత్మజ్ఞానులు అంటాం. అంటే వాళ్ళు ఎలా ఉంటారో చూడండి, ఈ దోషాలు ఏమీ వాళ్ళలో ఉండవు, ఇవన్నీ మనలో ఉంటాయి. ఆపోజిట్ అనమాట మనం. ఈ దోషాలన్నీ మనలో ఉంటాయి. అందుకే ఆ పరమాత్మ తత్వం అనేది మనలో ఉన్నదాన్ని కూడా మనకి తెలియడం లేదు. అజ్ఞానంతోనే ఉంటున్నాం మనం. అది కారణం దోషాల వల్ల. అది ఈ సూత్రాన్నే శ్రీకృష్ణుడు తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానేన తత్వదర్శన అని చెప్పారు. సద్గురువులకు సర్వశరణాగతి, సేవ, పరిప్రశ్నలు చేసినట్లయితే వారు నీకు జ్ఞానాన్ని ఉపదేశించగలరు అని అర్థం. ఇది మనకి లీలామృతంలో కూడా నాన్నకి బాబా వివరించి చెప్తారు. ఇది కృష్ణ పరమాత్మ ఈ సూత్రాన్ని ఆయన ఏం చెప్పారంటే, సద్గురువులకు శరణాగతి చేయాలట, వారికి సేవ చేయాలట, పరిప్రశ్న చేసినట్లయితే వారు నీకు జ్ఞానాన్ని ఉపదేశించగలరు అని చెప్పారట. ముల్లోకాలలో తానేమీ ఆశించి
తానేమీ ఆశించి ఏమీ సాధించవలసిన అవసరం లేని కృష్ణుడు సాందీపని మహర్షిని గురువుగా సేవించి శ్రేష్ఠుడు ఆయన చూడండి ఇక్కడ కృష్ణ పరమాత్మ ఆయనకు గురువేమిటి చూడండి, ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కదా కృష్ణ పరమాత్మ. అలాంటి ఆయనకు గురువేమిటి మరి? చూసేది ముల్లోకాలలో తానేమీ ఆశించి ఏమీ సాధించాల్సిన పని లేదు ఆయనకి. ఆయన ఏమైనా ఆశించాలా ఎవరి నుంచైనా కృష్ణ పరమాత్మ? లేకపోతే ఆయన ఏమైనా సాధించాలా? ఏమీ లేదు, అట్లాంటివి ఏమీ లేవు ఆయనకి. అయినా సరే ఆయన ఒక గురువుని ఆశ్రయించారు, సాందీప మహర్షిని గురువుగా సేవించారు. ఎందుకు? లోకానికి ఆదర్శంగా. లోకానికంటే గురువు యొక్క గొప్పతనం, ప్రతి వాళ్ళు గురువుని ఆశ్రయించాలని చెప్పడం కోసం ఆయన ఒక గురువుని దగ్గరికి వెళ్ళి ఆశ్రయించి ఆయన వారి సేవ చేసి చూపించారు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ అంతటా ఆయన సాందీప మహర్షిని గురువుగా సేవించారు. శ్రేష్ఠుడు దేనిని ఆచరించిన ఇతరులను దానినే ఆచరిస్తారు. ఎందుకని? శ్రేష్ఠుడు ఎవరైనా దేనిని ఆచరించినా, శ్రేష్ఠుడైన వాడు దేనిని ఆచరించినా ఇతరులు దానినే ఆచరిస్తారు అనే సూత్రాన్ని అనుసరించి ఆచరించి చూపిన పరమధర్మం అది. ఆ సూత్రాన్ని ఆయన అనుసరించి ఆచరించి చూపారన్నమాట. అంతటి పరమధర్మం ఆయన చేసింది అక్కడ. ఇది గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఎవరైనా చక్కగా మంచి పనులు చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళని చూస్తే మనకు కూడా అనిపిస్తుంది, ఓహో ఇట్లా చెయ్యాలా, మనకేదో మంచివాళ్ళు అన్న ఒకటి ఉందనుకోండి ఉద్దేశం ఒకళ్ళ మీద. వాళ్ళు ఏమైనా మంచి పనులు చేస్తుంటే మనకు కూడా అనిపిస్తుంది, అబ్బా ఆయన భలే చేస్తున్నారు కదా, మనం కూడా చేస్తే బాగుంటుంది, ఓహో ఇలా చెయ్యాలేమో, అందుకే ఈయన ఇంత చక్కగా ఉన్నారేమో అనిపిస్తుంది కదా. అలా అనమాట అండి. ఇప్పుడు ఉదాహరణకి చెప్తానండి, ఒకడు బాగా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఇదైతే బాగా అర్థమవుతుంది. అందుకని ఒకడు బాగా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, వాడికి ఎలా వచ్చింది అని అడిగామనుకోండి, అబ్బా నేను బాగా చదివానని చెప్తాడు. రాత్రులు నిద్రపోలేదు, తెగ చదివాను, నిద్ర వస్తున్నా సరే నిద్ర ఆపుకొని కాఫీలు టీలు తాగి మరీ చదివాను, ఫలానా బుక్స్ చదివాను, ఫలానా ట్యూషన్కి వెళ్ళాను, ఫలానా టీచర్ దగ్గర నేను ఈ సబ్జెక్ట్స్ చెప్పించుకున్నాను, అలా చెప్తాడు. చెప్తే ఏం చేస్తాం, ఓహో అందువల్ల ఇవన్నీ చేయడం వల్ల వీడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనమాట, ర్యాంక్ కొట్టాడనమాట అనిపించి వీళ్ళు కూడా మొదలెడతారు. ర్యాంక్ రావాలి కదా, మొదలెడతారు. మామూలుగా జరిగేది ఇది కదా. అలాగా ఇక్కడ ఏంటంటే శ్రేష్ఠుడు దేనిని ఆచరించినా ఇతరులు దాన్నే ఆచరిస్తారు. శ్రేష్టమైన వాడు, శుద్ధంగా చక్కగా ఉన్నవాళ్ళు దేన్ని ఆచరించినా సరే ఇతరులు దాన్నే ఆచరించడం అనేది జరుగుతుంది అనే సూత్రాన్ని అనుసరించి ఆచరించి చూపిన పరమధర్మం అది అని చెప్తున్నారు. కనుక ఏ దేశకాలాలకు చెందిన జాతికి అవసరమైన రీతిన వారికి ఆత్మపదమును తమ ఉపదేశముల్లోనూ ఆచరణలోనూ చూపిన సద్గురువును ఆశ్రయించక ఆత్మపదంలో ముందుకు పోగలమనుకోవడం దుస్సాహసం. ఎంత క్లియర్గా రాశారో చూడండి. ఏ దేశకాలాలనైనా సరే జాతికి అవసరమైన రీతిన వారికి ఆత్మపదాన్ని ఉపదేశాల్లోనూ ఆచరణలోనూ చూపిన సద్గురువును ఆశ్రయించకుండా, సద్గురువు అంటే ఎట్లా ఉండాలి ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఉపదేశాలతోనూ ఆచరణలోనూ వాళ్ళు చూపుతూ ఉంటారు. వారి బోధతోటి వారి ఆచరణతోటి చూపిన సద్గురువును ఆశ్రయించక, అటువంటి గురువును ఆశ్రయించకుండా ఆత్మపదంలో ముందుకు పోగలమనుకోవడం దుస్సాహసం. అంటే గురువును ఆశ్రయించకుండా మనం ముందుకు వెళ్ళిపోవచ్చు, మన జ్ఞానాన్ని ఆర్జించేయచ్చు అని అనుకోవడం దుస్సాహసం అని చెప్తున్నారు. ఉపనిషత్తులు, గీత మొదలైన శాస్త్రాలను ధిక్కరించడమే అవుతుంది. ఉపనిషత్తుల్లోనూ గీత ఇలాంటి శాస్త్రాల్లో చెప్పిన దాన్ని ధిక్కరించడం అవుతుందట. అందుకే కదా కృష్ణ పరమాత్మ కూడా సాందీప మహర్షిని గురువుగా ఆశ్రయించారు. చూడండి, అంటే ఎంత ముఖ్యమో చూడండి గురువుని ఆశ్రయించడం అన్నది. జగద్గురువు యోగీశ్వరుడు అయిన శ్రీకృష్ణుని
అంతకుముందు అదే ధర్మాన్ని ఆచరించి చూపిన శ్రీరాముణ్ణి ధిక్కరించడమే అవుతుంది. వారే ఆచరించి చూపించారు కదా. కృష్ణుడు ఆచరించి చూపించాడు ఒక గురువుని ఆశ్రయించి సాందీపుని. అలాగే రాముడు కూడా ఆచరించి చూపించాడు. చూస్తే వారిద్దరిని కూడా మనం ధిక్కరించడం అవుతుందని చెప్తున్నారు ఇక్కడ. అట్టి ధిక్కారము వలన ప్రణిపాతేన అని పై శ్లోకంలో చెప్పబడిన మార్గాన్ని విడిచిన వారమై జ్ఞానాన్ని పొందజాలము. ఈ ఇలా ధిక్కరించడం వలన ప్రణిపాతేన అంటే గురువుకి మనం సర్వ సమర్పణ చేసుకోవడం అన్నమాట. చెప్పబడిన ఆ మార్గాన్ని విడిచిన వారమై మనం జ్ఞానాన్ని పొందడం అనేది జరగదు. దేవగురు సద్విప్ర పూజనములను దైవీ సంపద అయిన సత్వగుణం మనలో లోపించిన దానికి నేటి సద్గురువును ఆశ్రయించడానికి ఇష్టపడకపోవడమే రుజువు. సద్గురువుని ఆశ్రయించకపోవడానికి ఏంటంటే ఇష్టపడకపోవడానికి, ఇష్టం లేకపోవడం అనమాట. సద్గురువుని ఆశ్రయించడం అనేది ఇష్టం లేకపోవడం అనే దానికి ఏంటంటే దైవీ సంపద అయిన సత్వగుణం మనలో లోపించడం. సత్వగుణం లోపించిందని అర్థం. సద్గురువుని ఆశ్రయించకపోవడం అనేటువంటిది, దాన్ని ఆశ్రయించడం అనే దాన్ని ఇష్టపడకపోవడం. గురువుని ఆశ్రయించాలన్నది మనసులో కలగకపోవడం అనమాట, ఇష్టం లేకపోవడం దాని మీద. ఏంట్లే ఏం చేస్తాం ఇవన్నీ, ఆయన గురువు గారట, ఆయన చెప్పిన వాళ్ళే బోధలన్నీ ఎందుకు చేయాలి, ఇట్లా రకరకాల భావాలు కలుగుతూ ఉంటాయి. అది ఎందుకనంటే సత్వగుణ లోపం వల్ల. దానివల్ల వారిని ఆశ్రయించడానికి మనసు స్థిరంగా ఉండదు. అందుకే చూడండి, అంత ఎక్కువ మంది ఉండరు నిజమైన మహాత్ముల సన్నిధిలో. అంత ఎక్కువ మంది అసలు ఉండరు చూస్తే. ఎందుకంటే అందరికీ అది ఇష్టం అనేది కలగదు. ఎందుకంటే సత్వగుణ లోపం అన్నమాట అది. అట్టి వారి శ్రద్ధ, యజ్ఞము, దానము, తపస్సు వ్యర్థములని గీత స్పష్టంగా చెబుతుంది. అట్లాంటి వారి శ్రద్ధ కానీ, వాళ్ళ యజ్ఞం కానీ, వారి దానం కానీ, వారి తపస్సు కానీ అవన్నీ వ్యర్థాలు అని చెప్పి మన గీత స్పష్టంగా చెబుతుందని చెప్తున్నారు. భగవద్గీతలో కూడా చెప్పారనమాట. సద్గురువుని ఆశ్రయించకుండా శ్రద్ధ కానీ, యజ్ఞం కానీ, దానము కానీ, తపస్సు కానీ ఇవన్నీ వ్యర్థాలేట. ఎందుకంటే సత్వగుణం ఉండకుండా ఇవన్నీ చేస్తే ఉపయోగం లేదు. సత్వగుణం లేకుండా యజ్ఞం చేసినా, దానం చేసినా, తపస్సు చేసినా, ఏం చేసినా ఉపయోగం లేదు. మనం ఇది ప్రవచనాల్లో చదువుకున్నాం. అవన్నీ వ్యర్థం అని సత్వగుణం యొక్క దాని గురించి చదువుకున్నాం మనం. ఇది ఇక్కడ చెప్పారంటే తప్పక అందరూ సద్గురువుని ఆశ్రయించాలి అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు మన విషయం తీసుకున్నా మనం ఆశ్రయించేసాం కాబట్టి ఓకే మనం చాలా గొప్పవాళ్ళం అనుకుంటాం. కాదండి, ఆశ్రయించడం అంటే ఎట్లా ఉండాలి, ఇంకా వాళ్ళకి శరణాగతి చెందేటువంటి ఆ స్టేజ్లో మనం ఉండాలి. అన్నిటికీ ఓర్చుకుని చక్కగా వారు చెప్పిన బోధనల్ని ఆచరిస్తూ అవన్నీ చేస్తేనే నిజంగా మనం ఆయన ఆశ్రయించినట్లు. మనది ఎలా ఉంటుంది, మన విశ్వాసం చాలా అసలు చంచలంగా ఉంటుంది. చూడండి, ఏదైనా జరిగితే పొంగిపోతాం, బాబాదయ్య అనుకుంటాం. ఏదైనా జరగకపోతే, ఏదైనా కష్టం వస్తే తీరకపోతే నా శ్రేయస్సుకి ఆయన చేశారు అనుకుంటాం. అనుకోం, ఏమిటో బాబా ఇలా చేశారు, ఇన్ని పారాయణలు చేస్తున్నా, ఇంత చేస్తున్నాను నేను, నాకే ఇలా జరగాల, ఇన్ని చేస్తున్నా నాకే ఎట్లా అయ్యింది. అది కాదు కదా విశ్వాసం అంటే. అసలైన భక్తులకి చాలా కష్టాలు ఉంటాయండి, చాలా. అసలు చూస్తే మనకు అసలు అలా ఉండవు, అవి ఏమి ఉండవు మనకు. అసలు మనం చాలా హాయిగా ఉన్నట్టు చూసుకుంటే అసలు ఎంతో కృతజ్ఞతతో ఉండాలి మనం. వాళ్ళకి ఎన్నో కష్టాలు ఉంటాయి. అసలు వాళ్ళు అంటే చూసేవాళ్ళకి వారెప్పుడు కష్టాలుగా దాన్ని అనుకోరు. అసలు చూస్తే భక్తుల చరిత్రలన్నీ చూడండి, గొప్ప గొప్ప భక్తులందరివి ఎన్ని కష్టాలు ఉంటాయో వాళ్ళందరికీ
చూస్తే. అదనమాట. అంటే వారెంత విశ్వాసంతో ఉన్నారో చూడండి. అదే అనమాట శరణాగతి అంటే. శరణాగతి చెందడం అంటే అట్లా ఉంటుంది. తర్వాత అధ్యాయం. నా వయసు లక్షల సంవత్సరాలు. శ్రీ షిరిడి సాయిబాబా. చూడడానికి శ్రీ షిరిడి సాయినాథుడు ముస్లిం వల్లే కనిపించడం వలన కొందరు ఆయనను ఆరాధించడానికి సంశయిస్తున్నారు. అప్పుడు ఇప్పుడు కూడానండి. ఇది చూడడానికి బాబా ముస్లిం వల్లే కనిపించడం వలన, చూడడానికి ఆయన వేషం అట్లా కనబడుతుంది ముస్లిం వల్లే, అందువలన కొందరు ఆయన ఆరాధించడానికి సంశయిస్తున్నారు. ఆయన ఆరాధించడానికి వాళ్ళకి ఒక అభ్యంతరంగా ఉంటుంది, సంశయం కలుగుతుంది వాళ్ళల్లో. అయ్యో ఈయన ముస్లిం ఏమో, ఈయనకి మనం పూజించడం ఏమిటి, మనం హిందువులం కదా ఇట్లా. కానీ ఇది విజ్ఞులకు తగిన వైఖరి కాదని కొంచెం యోచిస్తే తెలుస్తుంది. కానీ నిజంగా ఆలోచిస్తే విజ్ఞులైన వాళ్ళకి ఇది సరైన వైఖరి కాదు అనేసి కొంచెం మనం ఆలోచిస్తే తెలుస్తుందని చెప్తున్నారు. మామిడి పండు తొక్కు వగరని పండునే పారేయడంలాగా ఉంటుంది. ఎంత మంచి ఎగ్జాంపుల్ చెప్పారో చూడండి. మామిడి పండుకి పైన తొక్కు ఉంటుంది కదా, ఆ తొక్క వగరగా ఉంటుంది తింటే కదా, అందుకని అది వగరని మనం పండునే పడేయడంలో ఉంటుంది. అది పండు పడేస్తామా మనం? లోపల చక్క పండు ఎంత తీయగా ఉంటుంది మామిడి పండు, పైన తొక్క వగరగా ఉంటుంది. అలా అని పండు పడేయం కదా మనం, ఆ తొక్క చూసి కదా. తొక్క వగరగా ఉందని పండు పడేయం, లోపల తీయటిది. అలా చేసే ప్రాణి ప్రకృతిలో ఒక్కటైనా ఉన్నదా? అలా చేసేది ఎవరైనా ఉన్నారు? ఒక్క ప్రాణైనా ఉందా ప్రకృతిలో? అయితే అది భౌతికమైన విషయం. మనం చెప్పుకుంది మామూలుగా భౌతికమైన విషయం. వింతైన సాయి వేషభాషల మాటున దాగి ఉన్నది పరమోత్కృష్టమైన సనాతనము విశ్వజనీనము అయిన ధర్మసూత్రం కనుక దానిని గ్రహించడానికి యోచన గల మానవ మేధ అవసరం. అది మనం భౌతికంగా చెప్పుకున్నాం. మనం ఒక ఎగ్జాంపుల్ మనకి వింతైన సాయి వేషభాషల మాటున వింతగా ఉంటుంది బాబా వేషభాషలు. వేషం చూస్తేనేమో ఆయనది ఒక ఫకీర్ వేషం వేసుకుని వచ్చాడు ఆయన, అంతే కదా, ఒక ఫకీర్ వేషం. ఆయన చూస్తే ఒక మసీదులో ఉన్నారు ముస్లిం అనుకునేలాగా జనాలందరూ కదా. తర్వాత ఏమైంది, ఆయన ఒక అగ్నిహోత్రం పెట్టారు. ముస్లిం మరి అగ్నిహోత్రం ఏమిటి? ఒక తులసి కోట పెట్టారు. తులసి కోట ఏమిటి? ఎంత ఆశ్చర్యం చూడండి. అన్నీ తెలుసు ఆయనకి, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, అటు ఖురాన్, బైబిల్ అన్నీ. అసలు ఏం మతమైనా ముస్లింలు వస్తే వాళ్ళ పద్ధతిలో చేసేవారు, ఫాతిహా ఇవి చదివించేవారట, నివేదన పెట్టించి అన్నీ చేసేవారట. హిందువులు వస్తే వాళ్ళ పద్ధతిలో చేసేవారు. శ్రీరామనవమి, ఉరుసు ఇవి రెండు జరిగాయి, అక్కడ జరిపించారు. రెండిట్లోనే ఇద్దరు పాల్గొన్నారు, హిందూ ముస్లింలు. ఏంటి వింత చూడండి కదా. అందుకని వింతైన సాయి వేషభాషల మాటున దాగి ఉన్నది పరమోత్కృష్టమైన సనాతనము విశ్వజనీనము అయిన ధర్మసూత్రం. సనాతనము విశ్వజనీనము అయిన ధర్మసూత్రం. ఈ మధ్య ఏమవుతుందండి, సనాతన ధర్మం అనుకుంటూ బాబాని విమర్శించడం అనేది మనం చూస్తున్నాం కదా. అది చూడండి, సనాతనము విశ్వజనీనము అని రాశారు మాస్టర్ గారు. బాబాది సనాతనమే, అది కాదనడానికి లేదు అక్కడ. సరిగ్గా తెలియక అన్నమాట. కనుక దానిని గ్రహించడానికి యోచన గల మానవ మేధ అవసరం. దాన్ని మనం గ్రహించాలంటే
మనకి యోచన గల మానవ మేధ అవసరం, సరైన యోచన ఉండాలి. ఆ బుర్ర లేకుండా, యోచన లేకుండా నోటుకొచ్చినట్లు మాట్లాడేసి కదా బాబా గురించి పాప భక్తులైన వాళ్ళు కూడా మానేసేలాగా జరుగుతున్నాయి. ఎందుకంటే యోచన లేకపోవడం. సరైన గ్రంథాలు చదవరు. వారు రాసింది ఒకటైతే దాన్ని ఇంకోటిలాగా చెప్పడం. ఎందుకంటే లోపల వాడికి భావం అట్లా ఉంటుంది కదా, అందుకని అందరినీ రుద్దాలి ఇప్పుడు అట్లాంటి భావాలు. అలాగా షిరిడి చిన్న గ్రామం. ఊరి బయటనున్న వేప చెట్టు క్రింద సుమారు 16 సంవత్సరాల యువకుడుగా శ్రీ సాయి మొదట ప్రకటమయ్యారు. షిరిడి చాలా చిన్న గ్రామం అండి, చాలా చిన్నది. ఊరి బయట మనకి షిరిడి ఎట్లా ఉండేది అని చెప్పి మనకి లీలామృతంలో వివరంగా రాస్తారు మాస్టర్ గారు. చాలా భలే ఉంటుంది, మనకు అది ఎట్లా చూస్తున్నట్టు అనిపించేలాగా అంత అద్భుతంగా రాస్తారు మాస్టర్ గారు. ఊరి బయటనున్న వేప చెట్టు కింద సుమారు 16 సంవత్సరాల యువకుడుగా శ్రీ సాయి మొదట ప్రకటమయ్యారు. ఒక ఊరి బయట ఒక వేప చెట్టు ఉంది. ఆ వేప చెట్టు కింద 16 సంవత్సరాల యువకుడుగా బాబా మొదట అక్కడ ప్రకటమయ్యారన్నమాట. అది సుమారు క్రీస్తు శకం 1854 ప్రాంతం. ఇంతకు మించి వీరి పూర్వాపరాలు ఎవ్వరికీ తెలియవు. ఇంతకు మించి అసలు పూర్వాపరాలు ఎవ్వరికీ తెలియవండి. ఆయన 16 ఏళ్ల బాలుడిగా షిరిడీలో ఒక వేప చెట్టు కింద ఆయన కనిపించారు. అంతే, అంతకు మించి అసలు పూర్వాపరాలు ఏమీ తెలియవు, ఎవ్వరికేమీ తెలియదు. ఆయన పేరేమిటో, ఊరేమిటో, తల్లిదండ్రులు ఎవరో, అసలు ఆయన వయస్సు, ఇవి ఏమీ తెలియదు. ఆయనకంటే సుమారు 16 సంవత్సరాలు ఉంటాయి అంతే, గెస్. అంతే తప్ప ఇంకేమీ వివరాలు అసలు ఏమీ తెలియదు. హిందువా, ముస్లిమా, ఏమిటి, ఆయన మతం ఏమిటి, ఆయన క్యాస్ట్ ఏమిటి, ఆయన కులం ఏమిటి, అసలు ఆయన పేరేమిటి ఏమీ తెలియదు. ఎలా వచ్చారో చూడండి. అసలు వేషం చూస్తే ఒక ఫకీర్లాగా వచ్చారు. చూస్తే ఓ పక్క భగవద్గీత చెప్పేస్తున్నారు వాళ్ళకి, వేదాలు ఉపనిషత్తులు అన్నీ తెలుసు, ఎందులో ఏమన్నా చెప్పగలరు ఆయన. ఓ పక్క ఖురాన్, ముస్లిం భక్తులు వస్తే వాళ్ళకి ఖురాన్లో మంత్రాలు ఇవి చెప్పేవారు అనమాట. అవన్నీ చదివించేవారు వాళ్ళ చేత, వాడికి అర్థం చెప్పేవారు. ఎంత అద్భుతమైన అవతరణ చూడండి అయింది. ఇటు హిందువులు ముస్లింలు అందరూ సేవించుకున్నారు కులమత భేదాలు లేకుండా ఆయన్ని. అంటే అప్పటి టైంకి అట్లా అవసరం కాబట్టి దత్తస్వామి ఆ వేషంతో అలా వచ్చారు, ఆ వేష భాషతో. అట్లా ఎవరు చెప్పలేరు ఆయన హిందువా ముస్లిమా చెప్పలేరు. నువ్వు ఎలా అనుకుంటే అలా, అంతే, అలా వచ్చారు. పేరు కూడా చెప్పలేదు ఆయన. మహల్సాపతి యా సాయి రండి స్వామి అన్నారు, యా సాయి అన్నారు, అంతే, సాయి. ఆయన సాయి అన్నారు. అప్పటి నుంచి ఆయన పేరు అట్లా సాయిబాబా స్థిరపడిపోయింది ఆ పేరు. మసీదులో కూడా ఆయన ఏం వెళ్ళి కూర్చోలేదు. ఒకసారి ఆయన అక్కడ కూర్చున్నప్పుడు బయట చెట్టు కింద కూర్చుంటే పెద్ద వర్షం, మనకి లీలామృతంలో ఉంటుంది, వర్షం వచ్చి ఆయన తడిసిపోతూ ఉంటారు. బాగా పెద్ద వర్షం వచ్చేస్తుంది. అప్పుడు అందరూ అనుకుంటారు, అయ్యో మనం అందరమో ఇళ్లల్లో సుఖంగా హాయిగా ఉంటే ఆయన తడిసిపోతున్నారు అక్కడ అని చెప్పి ఆయన పట్టుకుని తీసుకెళ్ళి మసీదులో కూర్చోబెట్టారు. అంతే, ఆయన ఏం కావాలని మసీదులో కూర్చోలే, వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ పాడుబడిపోయిన మసీదు ఉంటే లోపల కూర్చోబెట్టారు, అంతే. అప్పటి నుంచి ఆయన అక్కడే ఉన్నారు. అది కదా మన లీలామృతంలో ఉంటుంది. తీసుకెళ్ళి కూర్చోపెట్టారు తప్ప ఆయన కూడా అందులో ఏం కూర్చోలేదు. ఆయనే వెళ్ళి ఇలా జబ్బలు పట్టుకుని ఆయన అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టారు, అయ్యో తడిసిపోతున్నారని.
అది ఇట్లా చూడండి, ఆ టైంలో దత్తస్వామి అట్లా అవసరం కాబట్టి ఆ దేశకాల పరిస్థితిని అనుసరించి ఆయన అట్లా వచ్చారనమాట. ఇది అంగీకరించడానికి, ఆ సాయిని దత్తస్వామిగా అంగీకరించడానికి ఈ సనాతన ధర్మం అనుకుంటూ చాలా అసలు జనాలు బాధపడిపోయేవాళ్ళు ఉన్నారు. అది చేసుకునే వాళ్ళేమో హాయిగా చేసుకునేవారు. ఇది పరిస్థితి ప్రస్తుతం. అప్పుడు ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి నడుస్తుంది. అది అప్పట్లో లాగానే ఇప్పుడు కూడా. అది అందుకని మిగిలింది మనం రేపు చదువుకుందాం. ఇంకా చాలా మాస్టర్ గారు వివరంగా రాశారు దీనిలో, మనం మిగిలింది రేపు చదువుకుందామండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.